ఒక్కసారి తుఫాన్కి సంబంధించిన వార్త ఒక్కసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందన్నది. తీరాన్ని తాకిన మొంథా, అంతర్వేది సమీపంలో భూభాగంపైకి తీవ్ర తుఫాన్. సో నిన్న ఒంగోలు అనే ప్రాంతం మొత్తం అతలాకుతలమైంది. భారీ వర్షాలతో కాలువల్లా మారిన ఒంగోలు నగర ప్రధాన రహదారులు. భారీ వర్షం పడ్డది. నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారి బలహీనపడే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో మరింత వానలుంటాయి. ఫ్లాష్ న్యూస్ ఒకటి రాసింది నిన్న. తీరం దాటిందట ఆల్రెడీ తుఫాన్. ఎక్కడ? బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర తుఫాన్ మొంథా తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్యలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటినప్పటికీ మొంథా ఇంకా తీవ్ర తుఫాన్గానే కొనసాగుతున్నది. నేటి మధ్యాహ్నానికి ఆ తుఫాన్ బలహీనపడే అవకాశం ఉంది. అంటే ఈ మధ్యాహ్నం వరకు కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఏపీకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నది. సో మన దగ్గర కొంత తక్కువగా ఉన్నది. హైదరాబాద్కి అయితే పెద్ద ముప్పై అసలు అలాంటి ఇదేం లేదు. ఏపీని వణికించిన మొంథా తీవ్ర తుఫాన్ ఎట్టకేలకు మంగళవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని దాటింది కూడా. అంతకు ముందు 6 గంటల్లో ఇది గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలింది. తీరం దాటే ప్రక్రియ దాదాపు 3 నుంచి 4 గంటల పాటుగా కొనసాగింది. మొంథా దాదాపు 18 గంటల పాటు తీవ్ర తుఫానుగా కొనసాగింది. తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన తర్వాత బుధవారం ఉదయానికి తుఫానుగా, సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా. మచిలీపట్నం, విశాఖలోని డాప్లర్ వెదర్ రాడార్లు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సో ఇవాళ కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు యానాంలో భారీ వర్షాలు పడొచ్చట. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందట. సో శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తుకు పైగా ఎగిసిపడే ప్రమాదం ఉందని హైదరాబాద్లోని ఇన్కాయిస్ తెలిపింది. సో ఇట్లా ఈ వాన ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తుంది. మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ముందుకొచ్చిన సముద్రం. సో ఇంతవరకు ముందుకొచ్చింది చూడండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి తహసీల్దార్ కార్యాలయం వద్ద కూలిపోయిన చెట్లు. అనకాపల్లి మునగపాక మండలం ఉమ్మలాడ వద్ద గొడారి ఆనకట్టపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న శారదా నది. ఆ దృశ్యాలు కూడా మనం ఒక్కసారి చూడొచ్చు. అయితే మొత్తానికైతే తీరం దాటిందట. రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో తీరం దాటి ఇవాళ మధ్యాహ్నానికి తుఫాను బలహీనపడుతుంది. సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అంటే ఇవాళ అంతా కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. ఎక్కడెక్కడ ఎట్లా వర్షపాతం నమోదైంది ఏపీలో అన్నది కూడా ఇక్కడ మనకు కనబడుతున్నది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు. దాదాపుగా ఎక్కువ వర్షపాతం పడ్డది నెల్లూరు జిల్లాలో కావలి ప్రాంతంలో 21.2 సెంటీమీటర్ల వాన పడ్డది. దగదర్తి నెల్లూరులో 17.7 సెంటీమీటర్లు పడ్డది. అదే నెల్లూరు ఉలవపాడులో 16.2, సింగరాయకొండ ప్రకాశం జిల్లా 16.6, నెల్లూరు జలదంకి 16.1. సో మొత్తం నెల్లూరు, ప్రకాశం జిల్లా, ఈ ఒంగోలు, ఈ ప్రాంతాల్లో ఈ వాన బీభత్సం సృష్టించింది. విశాఖ నగరంలో టీపీటీ కాలనీకి వెళ్లే రహదారిపై కారుపై పడ్డ చెట్టు. కారు ఉందట, కారు మీద పడ్డది. అయితే మొంథా అంటున్నారు కదా. ఈ మొంథా అనే పదం ఎట్లొచ్చిందని అంటే, ఇప్పుడు తుఫాన్లకి ప్రజలు అలర్ట్ కావడానికి రకరకాల పేర్లు పెడతా ఉంటారు. ఒక్కొక్క పేరు. బంగాళాఖాతంలో ఏర్పడి రాష్ట్రాన్ని గజగజలాడిస్తున్న తుఫాన్కు మొంథా అనే పేరును థాయిలాండ్ దేశం పెట్టిందట. ఆ దేశ భాషల్లో మొంథా అంటే అందమైన సువాసన వెదజల్లే పువ్వు అని అర్థం అట. మన సువాసన వెదజల్లేది ఇక్కడ బీభత్సం సృష్టిస్తున్నది. అంటే దాని మీనింగ్ అది. సో ఇది ఆ వెదర్ అప్డేట్. మొత్తానికి అంత పెద్ద ప్రమాదం అయితే రాలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా మరీ భారీగా మునిగిపోయి
వరదలు వచ్చి ప్రజల ప్రాణాలు పోయి ఆస్తి నష్టం జరిగేంత అయితే జరగలేదు. కాకపోతే వానలు అయితే అతి భారీ వర్షాలు పడ్డాయి, ఇంకా ఇవాళ కూడా పడే అవకాశం ఉంది. ఇక మన తెలంగాణ విషయానికి వద్దాం. ఆ మొంతా ఎఫెక్ట్ ఇక్కడ మనకి ఎంతవరకు ఉన్నది? 3 జిల్లాలకు ముప్పట, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్. ఎందుకంటే తీరం దాటింది, కానీ తీరం దాటి తుఫానుగా బలహీనపడి మళ్ళీ వాయుగుండంగా మారి ఇదంతా ఈ మధ్యకాలం అంతా అతి భారీ వర్షాలు పడతాయి. 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలట. కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల వాన కురుస్తుందన్న వాతావరణ శాఖ. తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లా అండ్ ఖమ్మం, ఈ 3 జిల్లాలు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంకొక 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మొంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకోగా మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా కురిసినాయి. వికారాబాద్ జిల్లా మోమినిపేటలో అత్యధికంగా 4.2 సెంటీమీటర్ల వాన పడ్డది. తుఫాను ప్రభావం ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపైన అధికంగా ఉంటుందని, మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వానబడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఈ 3 జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నల్గొండ, సూర్యాపేట్, మహబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయట. ఆ 12 జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినారు ఆ 12 జిల్లాలకి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందట. మక్కలు, పత్తి చేతికి వచ్చేనా, చాలా దారుణం. ఇదైతే అసలు దేనికి పనికిరాని వాన, ఇది చెడగొట్టుడు వాన కిందనే మనం చూడాలి. ఇప్పటికే ధాన్యం, వరి కోతలయ్యి కొనుగోలు కేంద్రాలకి ధాన్యం వస్తున్నది. ఇంకా కొంతమంది కోత దశలో ఉన్నది, కోయడానికి రెడీగా ఉన్నది. అట్లా వరి ధాన్యం రైతులు నష్టపోయినారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే మార్కెట్కి వస్తున్నది. అట్లా పత్తి రైతులు నష్టపోతున్నారు. మొక్కజొన్న కూడా సేమ్ కొనుగోలు కేంద్రాలకు వస్తున్నది. ఈ 3 రైతులు చాలా దారుణంగా దెబ్బతింటున్నారు. మొంతా తుఫాన్ రైతుల్లో వణుకు పుట్టిస్తోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కొన్ని మండలాల్లో రైతులు కోసిన పంటలు కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఇల్లందు, టేకులపల్లి, సుజాతనగర్, గుండాల, ఆళ్లపల్లి, పినపాక తదితర మండలాల్లో పెద్ద ఎత్తున సాగైన మొక్కజొన్న చేతికొచ్చింది. కొన్ని చోట్ల కంకులు కోసి గింజలు ఆరబెట్టారు. వానలు 2-3 రోజులు కొనసాగితే గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మండలాలతో పాటు ములకలపల్లి, బూర్గంపాడు, పాల్వంచ తదితర మండలాల్లో పత్తి పంట తడిసి కుళ్ళిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారట. చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. అయితే అనావృష్టి లేకపోతే అతివృష్టి అన్నట్టున్నది సిచ్యువేషను. వర్షాలు పడలేదని అంతకుముందు సంవత్సరం అనుకున్నాం. ఈసారి వర్షాలు ఎక్కువ పడ్డాయి, ఇష్టం వచ్చినట్టు పడుతున్నాయి, అవసరం లేనప్పుడు పడుతున్నాయి. మరోవైపు ఖమ్మం పరిసర మండలాల్లో వరి కోతకొచ్చింది. కొన్ని చోట్ల కోతలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతల్లో కలవరం నెలకొంది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే బస్సులు రద్దు చేసిరట. తుపాను ప్రభావం హైదరాబాద్ సహా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులు, రైలు సర్వీసులపైన పడ్డది. తుపాను తీవ్రత అధికంగా ఉండే విశాఖ, అమలాపురం, కాకినాడ, ఒంగోలు వెళ్లే 30 బస్సులు మంగళవారం సాయంత్రానికి ఆర్టీసీ రద్దు చేసింది. రాత్రి తెల్లవారుజామున బయలుదేరే బస్సులను కూడా రద్దు చేయాలి అని నిర్ణయించింది. విజయవాడకు వెళ్లే బస్సుల విషయంలో కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లోని అధికారులతో టీజీఎస్ఆర్టీసీ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే 29వ తేదీన విశాఖ నుంచి లింగంపల్లికి వచ్చే జన్మభూమి ఎక్స్ప్రెస్ను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. 28వ తేదీన హౌరా నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ను దారి మళ్లించింది. సో విమాన సర్వీసులు కూడా రద్దయినాయి. తుఫాన్ కారణంగా బుధవారం శంషాబాద్ నుంచి విశాఖ, కోల్కతాకు వెళ్లాల్సిన 2 విమాన సర్వీసులతో పాటు వైజాగ్ నుంచి శంషాబాద్కు రావాల్సిన సర్వీసును రద్దు చేసినట్లు ఎయిర్లైన్స్ ప్రతినిధులు తెలిపారు. సో ఇట్లా ప్రయాణాలకు కూడా ఇబ్బంది అయింది. సరే, ప్రయాణాలు వాయిదా వేసుకోవచ్చు కథ, కానీ రైతులు చాలా తీవ్రంగా ఇక్కడ నష్టపోతున్నారు. ఇది చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. సో ఇది ఓవరాల్గా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చింది, ప్రజలు ఎంత కష్టాలు పడ్డారు నిన్న మొన్న అన్నది. ఇవాళ కూడా ఈ అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలో 3 జిల్లాలు జాగ్రత్తగా ఉండండి. ములుగు, భద్రాద్రి అండ్ ఖమ్మం రెడ్ అలర్ట్ ఉన్నది. మిగతా ఇంకొక 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే అక్కడ కూడా భారీ వర్షాలు పడతాయని.